అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించే కానుకల భద్రతను ట్రస్టు అత్యంత కట్టుదిట్టం చేసింది. ఇటీవల హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. హుండీల తరలింపు నుంచి నగదు లెక్కింపు వరకు ప్రతి దశను 360 డిగ్రీల కెమెరాలు, ఎస్ఎల్ఆర్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. బ్యాంకు అధికారులు, ట్రస్ట్ ప్రతినిధులు, భద్రతా సిబ్బంది సమక్షంలోనే విరాళాల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. అయోధ్య రామ మందిరంలో విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని మరింత పెంచేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నూతన నిఘా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆలయం లోపల ఉన్న హుండీలను తొలగించడం మొదలు నగదు లెక్కింపు వరకు ప్రతి దశను కెమెరాల్లో రికార్డు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు 8 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు. హుండీల తరలింపు నుంచి లెక్కింపు వరకు ప్రతి దశను రికార్డు చేయటానికి 360 డిగ్రీల కెమెరాలు, ఎస్ఎల్ఆర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉన్న దాదాపు 40 హుండీలను ఖాళీ చేసే పద్ధతిని మార్చారు. గతంలో ఒకేసారి అనేక హుండీలను తెరిచేవారు. ఇప్పుడు ప్రతిరోజు విడివిడిగా ఒక్కో పెట్టెను తెరుస్తున్నారు. ఇందుకోసం 2 నిపుణులైన వీడియోగ్రాఫర్లను నియమించారు. 2 బ్యాంక్ అధికారులు, 2 ట్రస్టు ప్రతినిధులు, 2 భద్రతా సిబ్బంది సమక్షంలో హుండీలను తెరుస్తున్నారు. నగదు లెక్కింపు పూర్తయిన తర్వాత ఎస్బీఐ అధికారులు లెక్కింపు గదిలోనే హుండీలను సీల్ చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం వెలుగుచూసిన రామమందిరం కానుకల చోరీ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. హుండీ లెక్కింపు సిబ్బంది భక్తులు సమర్పించిన కానుకలను జేబులో వేసుకుంటున్న దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. ఈ కుంభకోణానికి సంబంధించి హుండీ లెక్కింపు సిబ్బందితో సహా మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల ఇళ్లల్లో తనిఖీలు చేసి సుమారు 80 లక్షలు రికవరీ చేశారు. ఈ వ్యవహారాన్ని విచారించేందుకు యూపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది.